అమ్మవారి ఆజ్ఞలేంది అడవిలో అడుగు పెట్టలేరు. మనసులో కోరికలు కోరుకొని అడవిలోకి వెళ్ళండి. కారులో కాదు, కాలినడకన వెళ్ళండి. ఉన్నాగ పక్కనే ఉండి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. తన గుట్టంతా రట్టు చేయాలి. గుట్టు చప్పుడు కాకుండా అనిరుద్ దగ్గర ఉన్న ఆ నాగమణిని తీసుకువెళ్ళాలమ్మా. ఈ అడవిలో ఏ బాధ పడకుండా బయటపడేలా చూడమ్మా. అనుకున్నది అనుకున్నట్టే అడవిలో జరిగిపోతే ఇంక పున్నాగ గురించి ఎవ్వరూ అనుకోరు. అత్తయ్య, దండం పెట్టుకోగానే డోర్ ఓపెన్ అయిపోయింది అత్తయ్య. బాబా, కార్ తొందరగా స్టార్ట్ చేయి, బయలుదేరదాం. కాలినడకనే వెళ్ళమన్నారు, గుర్తులేదా? నడక తప్పదు, నడవక తప్పదు. వెళ్ళి బుట్ట తీసుకురా. పిచ్చోడి మాటలు నమ్మడమేంటమ్మా? దిక్కులేనప్పుడు పిచ్చోడే దేవుడు. దారి చూపించాడు కదా, పదండి వెళ్దాం. నువ్వు చెప్తే మేం వినాలా? మాకు తెలుసులే. జాగ్రత్త, సింహాలు పులులు వచ్చి అటాక్ చేయొచ్చు. ఇక్కడ పులులుంటాయా బావా? మెంటల్, ఇది అడవి. రా. అమ్మా, బావా కొంచెం పట్టుకోవా? ఏంటి ఆగిపోయావు? ఈ బరువు నేనెందుకు మోయాలి? తీసుకో. పున్నగా, ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి? మూలిక కోసం వెళ్లాల్సింది ఇలా ముందుకు వెళ్ళి ఎడం వైపుకి తిరగాలమ్మా. రండి. అవదు. అసలు నువ్వు మనిషివేనా? ఎండకి కళ్ళు బైర్లు కమ్మాయా? నీకెలా కనపడుతున్నాను? అడవి జంతువులు కూడా నీలాగే అలసిపోకుండా నడుస్తాయి. దాంతో చచ్చిపోతున్నాను. నువ్వేమో అమృతం తాగిన దానిలాగా హాయిగా క్యాట్ వాక్ చేస్తున్నావు. ఏంటది? నా మొహాన కొన్ని నీళ్లు కొట్టు తల్లి, లేదంటే నడవడం నా వల్ల కాదు. ఉపన్యాసాలు మాత్రం గంటలు గంటలు ఇస్తావు, అరగంట నడవలేవు. వాటర్ ప్లీజ్. అయ్యో అమ్మా, ప్లీజ్ వాటర్ తీసుకురా. అయ్యో, నోరు ముయ్యి. ఇంత అడుగుతున్నాను, ప్లీజ్ వాటర్ తీసుకురా. ఆపు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఈ అడవిలో నీళ్లు దొరుకుతాయంటావా? తమరుకొస్తా, ముయ్యండి. మూస్తాను.
అనిరుద్ ఎటు వెళ్ళాడు? ఇక్కడే ఉండాలి. అనిరుద్ 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 బూ! బూ! దాహంగా ఉంది, మొహం మీద నీళ్లు కొట్టు అంటే ఇదేనా తల్లి? ఏయ్, ఐమ్ జస్ట్ కిడింగ్. నిన్ను ఏడిపించాలని ఇలా చేశాను. అయినా నీళ్లు తెమ్మంటే కన్నీళ్లు తెచ్చావేంటి? కోపం వచ్చిందా? ఈ అడవిలో నువ్వేమైపోయావో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నేనేమైపోతే నీకేంటి? అవును, నాకేంటి? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. పో. నేను నీకు తోడుగా వచ్చానంతే. ఏయ్, ఓ షిట్. సారీ పున్నాగా, రియలీ ఐఎమ్ వెరీ సారీ. గాజులు పగిలినందుకు బాధగా లేదు, కానీ శుక్రవారం పూట ఆడపిల్ల చేతి గాజులు పగలకూడదు. ఇదొక ట్విస్ట్ ఉందా? ఇప్పుడేం చేయాలి తల్లి? నువ్వేం చేయకు మహాన్ బావా. ఊరెళ్ళగానే గాజులు నేనే వేయించుకుంటానులే. నేను వేయిస్తాలే, నా వల్లేగా పగిలాయి. ఏయ్, నోటుకొచ్చింది వాక్కో. ఇప్పుడు నేనేమన్నాను? చేతి గాజులు ఎవరు వేయిస్తారు తెలుసా? ఎవరేస్తారు? నా మెళ్ళలో తాళి కట్టేవాడు. ఏయ్, అత్త, నేను అప్పుడే చెప్పాను కదా, ఆకులు పసర్లు మూలికల్ని నమ్ముకొని మనం అడవికి రావడం ఏంటి? చెప్తే మా నాన్న వింటే కదా.